ప్లాజాల విషయంలో ప్రభుత్వం ప్రతిరోజు కొత్త నియమాలు రూపొందిస్తోంది. ఇటీవల టోల్ ట్యాక్స్ చెల్లించడానికి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవాలని మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యవస్థ ప్రారంభం కాబోతోంది. ఇది మీ ఇల్లు టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్స్ పరిధిలో ఉంటే మీరు నెలలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వచ్చేళ్ళొచ్చు. ఒకసారి పాస్ తీసుకుంటే సరిపోతుంది. దీంతో మీరు పదే పదే అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికోసం మీరు ముందుగానే పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెప్టెంబర్ 2024లో ప్రభుత్వం జిత్నీ దూరి ఉత్నా టోల్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నియమం ప్రకారం జిఎన్ఎస్ఎస్ వ్యవస్థతో ట్రాక్ చేయగల వాహనాలు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణంలో ఎటువంటి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం నేషనల్ హైవే ఫీజు రూల్స్ 2008ని సవరించింది. ఈ నియమాన్ని జూలై 2024 నుంచి కొన్ని జాతీయ రహదారులపై పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. టోల్ ప్లాజా చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి ఈ సౌకర్యం ఉంటుంది. దీనికోసం ప్రజలు ఒకసారి మాత్రమే 340 రూపాయలతో పాస్ తీసుకోవాలి. ఈ పాస్తో మీరు ఒక నెల పాటు మీకు కావలసినన్ని సార్లు టోల్ గేట్ దాటి వెళ్ళొచ్చు. అయితే ప్రత్యేక ఛార్జీ అయితే విధించరు. ఇందులో మీ ఫాస్ట్ ట్యాగ్ నుండి అదనపు డబ్బు కూడా తీయరు. 20 కిలోమీటర్ల లోపల చిరునామాను నిరూపించే డాక్యుమెంట్స్ ఏంటి మనకు అవసరమైనవంటే ఆధార్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డ్, విద్యుత్ బిల్లు మొదలైనవి. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది అవసరమైతే ఇవ్వండి, లేదంటే లేదు. చెల్లుబాటు అయ్యేటువంటి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్. తర్వాత మీరు పాస్ పొందాలనుకుంటున్న టోల్ ప్లాజా పరిపాలనా కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి స్థానిక నివాసి నెల పాస్ పొందడానికి అప్లై చేసుకోవాలి. ఫామ్ నింపి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ను అటాచ్ చేయాలి. ఫామ్తో పాటు 340 రూపాయలు ఫీజు కట్టాలి. టోల్ ప్లాజా అధికారులు మీ డాక్యుమెంట్స్ని అవసరమైనటువంటి సమాచారాన్ని తనిఖీ చేస్తారు. మీ అప్లికేషన్ ఆమోదించబడ్డ తర్వాత మీ ఫాస్ట్ ట్యాగ్ అప్డేట్ అవుతుంది. ఈ పాస్ ఒక టోల్ ప్లాజాకు మాత్రమే చెల్లుతుంది. దీనిని మరొక ప్రదేశంలో యూజ్ చేయడానికి వీల్లేదు. మీరు ప్రతి నెల అదే ప్రక్రియ రుసుముతో దీన్ని పునరుద్ధరించుకోవచ్చు. మీరు మీ వాహనం లేదా చిరునామాను మార్చినట్లయితే మీ రికార్డులను అప్డేట్ చేయడానికి మీరు వెంటనే టోల్ అధికారులను సంప్రదించాలి.